చింతపండుతో మసాలా చారు ఇలా చేసుకోండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిరియాలు, ధనియాలు, అల్లం, ఎల్లిపాయలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి దాన్ని మసాలా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు అంతా పిసుకున్నాక దానికి టేస్ట్కు తగ్గట్టు వాటర్ వేసుకోండి. పులుపుకు తగ్గట్టు మనం పట్టుకున్న మసాలా, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి దాన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకోవాలి. అట్లా మసులుతుంటే మనం అది అట్లా మసులుతో సరిపోయింది. ఇప్పుడు మనం దాన్ని దింపేసుకొని ఇప్పుడు వేరే గంజు తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి, కొద్దిగా పోపు దినుసులు వేసుకొని, ఒక 5, 6 ఎల్లుల్లిపాయలతో కచ్చపచ్చ దంచేసుకొని, కరివేపాకు, ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఆ పోపులో మనం ముందుగా మసలు పెట్టుకున్న చింతచారుని వేసి అడగట్టుకోవాలి స్ట్రైనర్ తోటి. ఏమన్నా ఉంటే అట్లా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో తుమ్ములు, దగ్గులు, సర్దులు అవుతాయి కదా.